కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారటం ఇంచుమించు ఖాయమే అన్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జీవన్ రెడ్డిని గులాబీ పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో జీవన్ రెడ్డి జెండా మార్చే అవకాశాలు ఉన్నాయని జగిత్యాల కోళ్లు కూస్తున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ మారితే దాని ప్రభావం కాంగ్రెస్ పై తీవ్రంగానే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ కురువృద్ధుడు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే దీనికి కారణం మాత్రం కాంగ్రెస్ అధిష్టానానిదే అంటున్నారు జీవన్ రెడ్డి వర్గీయులు. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని సంప్రదించకుండా సంజయ్ ను పార్టీలో చేర్చుకుంది నాయకత్వం. ఇది జీవన్ రెడ్డికి మంట పుట్టించింది. ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నాయకత్వం సంజయ్ చెప్పిన వారికే ఎక్కువ సీట్లు ఇచ్చింది. జీవన్ రెడ్డి దీన్ని తనకు జరిగిన అవమానంగా భావించారు. ఆ తర్వాతైనా పార్టీ నాయకత్వం తన తీరు మార్చుకుంటుందని ఆశించారు. తనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తనకు దక్కుతుందనుకున్నారు జీవన్ రెడ్డి. అయితే నాయకత్వం మరోలా ఆలోచించింది. ఇక పార్టీలో తనకు న్యాయం జరగదనుకున్న జీవన్ రెడ్డి హ్యూమిలియేషన్ ను తట్టుకోలేకపోయారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ భేటీలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ లో చేరడం ఫిక్స్ అయిన తరువాత జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించి శ్రీరాముడి చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీలు పెట్టారు. కాంగ్రెస్ కు దూరం అవుతున్నానని ఇలా సంకేతాలు అందించారని అనుకున్నారంతా. ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి ఓపెన్ అయ్యారు. తాను పార్టీ మారతానా లేదా అనేది ఉగాది తరువాత తేలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడడం బాధాకరమే అన్నారు. నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పా. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. పార్టీలో తనకు కనీసం గౌరవం కూడా లేకపోవడమే ఎక్కువగా బాధిస్తోందన్నారు జీవన్ రెడ్డి. గౌరవం లేని చోట ఎలా కాపురం చేస్తామని ఆయన ప్రశ్నిస్తున్నారు. నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జీవన్ రెడ్డి జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ మారాల్సి రావడానికి సంజయే కారణమని చెప్పడంతో హైదరాబాద్లో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అన్నారు. ఇది జీవన్ రెడ్డికి మరింత మంట పుట్టించింది. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలీదు, ఆయన నాతో పని చేయడం ఏంటి అని జీవన్ రెడ్డి చురక అంటించారు. తాను కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఒక విధంగా కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత అని జీవన్ రెడ్డి అంటున్నారు. రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు ఏది ఇస్తుందో ఇంకా నేను ఏం మాట్లాడతలేను. మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యూ. జీవన్ రెడ్డి గారు టోటల్ ఎపిసోడ్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తప్పంటారా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. కాంగ్రెస్ నాయకత్వం కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించబోతోన్నట్లు లీకులు ఇస్తోంది. అయితే ఇదంతా కూడా డ్రామాయే అని జీవన్ రెడ్డి వర్గం భావిస్తోంది. బీఆర్ఎస్ లోకి వెళ్లకుండా జీవన్ రెడ్డిని ఆపి ఆ తర్వాత యథాతథంగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జీవన్ రెడ్డి రెంటికి చెడ్డ రేవడి అవుతారు.
ఈ విషయం తెలుసు కాబట్టే జీవన్ రెడ్డి కారెక్కాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. సీనియర్ అయిన జీవన్ రెడ్డిని చేరదీసి ప్రధాన కార్యదర్శి పదవితో గౌరవించి రాజకీయంగా ఆయన సేవలు వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.